ఇప్పుడు నేను మీ ఓని బీసీని గెలిచిన ఎమ్మెల్సీగా గెలిచి ఏం చేసిన పోయి అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీ అంటే శాసన మండలి మీకు అర్థమవుతాడు చెప్తున్నా. అలా అందరు కూర్చున్నా, మంత్రులు గింత్రులు అందరు కూర్చున్నారు. నేను ఒక మాట అడిగినాలని, అయ్యా మేము 160 మంది ఉన్నాం. ఈ 160 మంది ఉన్నోళ్ళకు 3 లక్షల కోట్ల బడ్జెట్ అంటారు కదా, మరి మా పాలకి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టిరు, ఎంత ఇచ్చిరు మాకని అడిగితే ఇలా ఇప్పుడు ఈ 60 వస్తే 60 తలా ఇంత పంచుకోవాలన్నట్టు మనమంతా కలిసి అందరం కలిసి తలా ఇంత పంచుకోవాలి. 160 వస్తే ఎంత ఇచ్చిర్రా 160 కదా అని అంటే ఇక వాళ్ళు చెప్పింది చూడు, 3 లక్షల కోట్లల్లా మనకు 11,500 కోట్లని పెట్టిరు. అంటే 3 లక్షల రూపాయలు అనుకో, 3 లక్షల రూపాయలల్లా 160 ఉన్నోళ్ళు మనకేమో 11,500 కోట్లు పెట్టిరే. సరే బడ్జెట్లో మీకు ఇగో ఇంత కుప్ప తీసి పెట్టినామయ్యా, 11,500 కోట్ల రూపాయలు మీకు పెట్టినాం, ఇది మీకే ఖర్చు చేస్తాం. మీ గంగెడ్లోళ్ళ పిల్లలకు, మీ ఎవరైతే మంగళోళ్ళు, నాయ బ్రాహ్మణులు, సాకలోళ్ళు, ముదిరాజులు, యాదవులు అందరికి కలిసి మేము ఇంత ఖర్చు పెడతామని చెప్పారు. ఎప్పుడు పోయిన ఏడాది మార్చిలో పెట్టిరు ఈ కుప్ప. మరి ఇప్పుడు మార్చి దగ్గర పడదు కదా, ఈ 11,500 కుప్పలకి మా వాళ్ళకి ఎంతెంత వంచిరాయా లెక్క అడిగిన. నేను ఎంత ఇచ్చిరు, మా వాళ్ళకి ఎంత ఇచ్చిరని లెక్క అడిగిన. ఎంత ఖర్చు పెట్టిరంటే 11,500 కోట్లకి ఎంత ఖర్చు పెట్టిరంటే 10 నెలల కాలంలో 2,426 కోట్లు ఖర్చు పెట్టిరు. తతిమ 9,500 కోట్ల రూపాయలు ఆడబడినాయి. అయితే మరి ఈ 2 నెలల్లో ఈ 9,500 కోట్లు ఎట్లా ఖర్చు పెడతారా నాయన అని నేను అడిగిన. అందరు తలకాయ కిందకి వేసుకోరు. మరి గిన్లా ఈ 11,500 కోట్లల్లా మా గంగెడ్లోల కోసం 500 కోట్లు తీసి తలా 5 ఎకరాలు కొనిస్తే తప్ప అని అడుగుతున్నా. మాయగా పైసలుడా ఇది అయిపోయిందా? మరి ఎవరెవరికి ఎంత పెట్టినవరా అని అడిగిన. ఎవరెవరికి మా పొరగాలు చదువుకుంటారు కదా, ఏమైనా పెట్టిన వాళ్ళకనంటే మన పిల్లలు బడిపోతే స్కాలర్షిప్లు ఇవ్వాలి కదా, సర్కార్ స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఎంత స్కాలర్షిప్లు? 1,908 కోట్లు స్కాలర్షిప్లు ఇస్తామని పెట్టిరు. 1,908 కోట్లు స్కాలర్షిప్లు ఇస్తామని పెట్టి ఇచ్చింది 365 కోట్లు. ఇంట్లో దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి ఎత్తుకుపోయి తిన్నారు. ఎవరు? ఈ రెడ్లు వెలమలు. మన బీసీల సొమ్ము, మన బడి పొరగాల సొమ్ము 1,600 కోట్లు ఎత్తుకుపోయి తిన్నారు రెడ్లు. ఇక నీకు 500 మల్లారెడ్డి ఇస్తానంటే ఎందుకు ఇయ్యాడు? ఇంత ఎత్తుకపోయాడు. ఇక హాస్టల్లో చదువుకుంటారు మన పొరగాలు, హాస్టల్లో చదువుకుంటారు. మరి వాళ్ళకి తిండి ఎట్లనే, మళ్ళీ వాళ్ళ తిండికి ఎంత పైసలు పెడుతురు? మా పొరగాలకు జర ఆదివారం వస్తే ఇంత కౌసో గీసో పెట్టాలి, కొడుగుడ్డు పెట్టాలి, మంచి బువ్వ పెట్టాలి, పప్పు వేయాలి, చారు పోయాలి. మన సర్కారు బళ్ళలో చదువుతున్నారు కదా హాస్టల్లో అంటే పెడుతున్నామయ్యా, ఈ ఏడాది 435 కోట్లు వాళ్ళ తిండికే ఖర్చు పెడుతున్నామని చెప్పారు. ఎంత పెట్టిర్రా అంటే 315 కోట్లు. మా పొరగాల భూమి ఎవడు ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయిరా? ఇంట్లో 100 కోట్లు ఎత్తుకపోయిరా? అంటే మన పోరగాళ్ళ తల్లికి అన్నం ఎత్తుకపోయిన దొంగలు వీళ్ళు. ఇప్పుడు బయట పడ్డదుగా. ఇట్లా మా పోరగాళ్ళకు రావాల్సిన భూమి ఎత్తుకపోయారు, వాళ్ళ స్కాలర్షిప్లు ఎత్తుకపోయినాం. ఇక ఆఖరికి రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, ఏది మహాత్మా జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి పెట్టిరు. ఆ స్కూళ్ళు కడతానుకట 1,871 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ఇంట్లో 500 కోట్లు మింగిరు మనదే. ఇక తర్వాత మన పొరగాలు, మన పేదోళ్ళ పిల్లలు కలెక్టర్లు, ఇంజనీర్లు కావాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, తాను కూర్చుని మంచి సార్ను పెట్టి చదువు చెప్పిస్తామని చెప్పారు. దానికోసం ఎంత ఖర్చు పెడతాం? 50 కోట్లు ఖర్చు పెడతామని చెప్పిరే. 50 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి బువ్వ పెడతాం, వాళ్ళకి చదువు చెప్తాం, వాళ్ళతో పరీక్షలు రాపించి వాళ్ళకి కలెక్టర్లను చేస్తాం, ఎస్పీలను చేస్తాం, పెద్ద ఆఫీసర్లను చేస్తామని చెప్పారు. మరి మంచిదిరా, ఎంత 50 కోట్లు ఖర్చు పెడతామంటారుగా, మంచిదే కదా అని చెప్పిన. ఇప్పటి వరకు ఎంతమందికి చెప్పిర్రా చదువు ఏం కథరా అంటే 40,000 ఖర్చు పెట్టిరే. 50 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి 40,000 ఖర్చు పెట్టిరు. ఎత్తుకపోయిరేంటి? ఎప్పుడో ఎత్తుకొని పోయిరు. ఎప్పుడో ఈడ ఎవరి సొమ్ము ఎవరు తిన్నాడే? మన సొమ్ము వాళ్ళు తిన్నారా? తిన్నారు కదా. ఇక మన గమలోళ్ళు ఉన్నారు, గీత కార్మికులు.
ఇక మా ఇంట్లోకి వెళ్ళిందంటే చెట్టు ఎక్కితే మళ్ళీ వస్తాడా రాడా ఏం ఆ పానం అది అపాయం ముచ్చట. మరి అటువంటి వాళ్ళు వాళ్ళకు ఏమైనా సాయం చేస్తానికి ఏమైనా పెట్టిరా అంటే పెట్టినాం 70 కోట్లు పెట్టినామని చెప్పారు. మరి 70 కోట్లు పెట్టిరు కదరా, ఎంత ఖర్చు పెట్టిరా అంటే 70 ఖర్చు పెట్టలే కానీ 19 కోట్లు పెట్టామని చెప్పారు. ఇంట్లో ఎంత తిన్నారే 50 కోట్లు, ఇంట్లో 50 కోట్లు తిన్నారు. గమలలో సొమ్ము 50 కోట్లు రెడ్లు తిన్నారు. చేనేత కార్మికులే మన శాలోళ్ళు ఉన్నారు, శాలోళ్ళకు 450 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. వాళ్ళకు 168 కోట్లు పెట్టారు. అంటే దాదాపు 300 కోట్లు శాలోళ్ళ సొమ్ము రెడ్లు తిన్నారు. ఓకే, ఇది నా లెక్క కాదు, ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిండు నాకు. ఇక ఇంట్లో 22 బీసీ కార్పొరేషన్లు పెడతామని చెప్పిరే. 22 బీసీ కార్పొరేషన్లు పెడతామని చెప్పి మనకు 4,000 కోట్ల రూపాయలు మీ పొరగాళ్ళు ఏమైనా నౌకరు చేసుకుంటానికి వానికి 10 లక్షలు ఈయనకో 3 లక్షలు ఇస్తామని 4,000 కోట్లు ఇస్తామని చెప్పి 13 కోట్లు ఇచ్చిరే. ఆ 13 కోట్లు కూడా దేనికి? వాళ్ళకి జీతాలకు, ఛాయలకు టిఫిన్లకు జీతాలకే. ఇంట్లో 4,000 కోట్ల రూపాయలు తిన్నారే మన సొమ్ము. మళ్ళీ ఇక కళ్యాణ లక్ష్మి మనం బిడపెని చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఎంత ఇస్తారా మాకనంటే 2173 కోట్లు ఇస్తామని చెప్పారు. మన పొరగల కాడి పొరగల పెళ్లి చేసుకుంటే 1,16,000 ఏమి ఇస్తారుగా. ఎంత ఇచ్చిర్రా అంటే 108 కోట్లు. ఇంట్లో 2,000 కోట్లు తిన్నారు. ఇలా మన ఆడబిడ్డల సొమ్మే, మన ఆడపిల్లల సొమ్ము 2,000 కోట్లు తిన్నారు వీళ్ళు. ఇక ఈడ వెనకబడిన తరగతుల కోసం కమిషన్ ఏర్పాటు అంటే నేను అడిగినగా రిపోర్టు బీరువాల పెట్టుకపోయారా అది ఏదిరా అని అడిగినగా అదానికి మనం లొల్లి పెడితే వేసిరు. మనిషిని వేస్తున్నాం, ఎవరికి ఆకలి అవుతుందో రాసుకొస్తాను రాసుకొచ్చిరు. రాసుకొస్తానికి 21 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. దానికి 3 కోట్లు ఖర్చు పెట్టినాయి. ఇంట్లో కూడా మిగిలించుకురే. ఆఖరికి 18 కోట్ల రూపాయలు మన పేదోళ్ళ సొమ్ము తిన్నరే. ఇక రెండో విషయం ఏంటంటే ఇగో ఇప్పుడు అందరికి కుల సంఘాల భవనాలు ఇచ్చిరే. మరి మన గంగెట్లోకి ఏమన్నా భవనం ఇచ్చారా? ఇయ్యలేగా మరి ఏవిరా భయ్, మరి మామూలు సంగతి ఏందిరా అంటే ఇక 100 కోట్లు పెడతామని పెట్టిదే. 100 కోట్లు పెడతామని పెట్టి 1 రూపాయి ఇయ్యలేదే, 1 రూపాయి ఇయ్యలే. ఇట్లా మన బీసీల సొమ్ము, మన పేదోళ్ళ సొమ్ము ఈ రెడ్లు ఈ దొరలు తింటా ఉంటే మనం బిచ్చగాల లెక్క రూపాయికి 5 రూపాయల కడుక్క తింటా ఉన్నాం కదా. నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళకి నా వాళ్ళని నా జాతులను అవమానిస్తా ఉన్నావు కదా, నువ్వు మా సొమ్ము మీరు తినుకుంటా మాకేదో దేవి పెడుతున్నట్టుగా నాటకం చేస్తున్నారు కదా. నేనేం చెప్పినంటే అరే మీతో మాకు సోపతొద్దురా, మా పాలు మాకు కావాలని చెప్పిన. మా పాలు మాకు కావాలి, 100కి 60 వస్తుంది మాకు. మా 60 మేము తీసుకుంటాం. 60 తీసుకొని ఇగో మా గంగెడ్ల పాలు గిది, ఇగో ఇది మా సాకలోల పాలు, ఇది మంగళోల పాలు, ఇది గమలోల పాలు, ఇది ముదిరాజుల పాలు, ఇది యాదవుల పాలు, ఎవరి పాలు వాళ్ళు పంచుకుంటాం. ఇక నువ్వు పంచుడు ఏముంది, పంచుకోండి మనకు రాదా? అదాని కోసమని నేనేం చేసిన మల్లారెడ్డి ఆయననే ఎగబెట్టిండు ఇవన్నీ, ఆయననే ఎత్తుకపోయి తిన్నాడు ఇవన్నీ. ఇది ఇగోందే తెలంగాణ శాసన పరిషత్తు ఇగో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఇగో ప్రశ్న నెంబర్ ఇది రేవంత్ రెడ్డి రాసి ఇచ్చిండు. మీకు 1 రూపాయి ఏం బిక్కుంటారో పీక్కోపోర్రా అని చెప్పి రాసి ఇచ్చిండే. మీకు 1 రూపాయి మీరు ఏం బిక్కుంటారో పీక్కోపోర్రా, మీ గంగగిరిలో ఏం చేస్తారో, మీ ముదిరాజులు ఏం చేస్తారో, మీరు యాదవులు ఏం చేస్తారో చేసుకోపోరు, నేను ఇయ్యపో అంటుడు. ఇప్పుడు అందుకోసం నేనేం చేసిన అంటే అరే మీ దగ్గర పార్టీ ఉంది, మాకు లేదు కదా, మాకు పార్టీ లేదుగా, చలో మా పార్టీ మేము పెట్టుకుంటామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టినా. పెట్టి మన పార్టీ పెట్టి ఏం చేసిన ఇళ్ళకు మీ రెడ్లు ఇళ్ళకి రావద్దని చెప్పిన. మా దాంట్లో చేసుకోం, మేము మా పావు షేర్ మేము తింటాం, మా పోరాటం మేము చేసుకుంటాం, మా రాజ్యం మేము తెచ్చుకుంటాం. రేపు పొద్దుగాల మనం ముఖ్యమంత్రులు అయితే మన బీసీల నుంచి అయితే 1 దెబ్బకు 1000 కోట్ల రూపాయలు గంగెడ్లలోకి వస్తే 5 ఎకరాల భూమి వస్తుంది ఎడకాడ. గా పని చేసేందుకు నేను మిమ్మల్ని రమ్మన్నా. నేను ఆ పని చేస్తాందుకు మిమ్మల్ని అందరిని కలుపుకొని పోయి వీళ్ళు మా అన్నలు రా, మా తమ్ముళ్ళు రా, మేము అంత ఒకటే రా, మా ఒక్క రక్తమే రా మాదని చెప్పి తీసుకుపోయేందుకు మిమ్మల్ని ఇడికి రమ్మని చెప్పిన. గది ఇప్పుడు మనం బీసీలం ఎడ్లేందే ఎడ్లు వాళ్ళు గాయని ఇయ్యాలా, మనం రాజ్యం వెళ్దాం. ఎన్ని రోజులు కాస్తాం ఇంకా?
కానీ వాళ్ళని గాయమనే మనకేం బాధ, వాళ్ళని ఆడమని ఆట, వాళ్ళు ఆడని ఈసారి. నువ్వు చదువుకున్న మన పొరగాలు ఉన్నారు, వాళ్ళు కూడా అదే చేయన్న పని. నేనేమంటున్నే, మన రాజ్యం మనకు వస్తే తప్ప ఏమీ రాదు. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే, మనమంతా బీసీలను కలిసిపోయి మనమంతా ఒక్కటిగా ఉండి మన ఓట్లు మనం వేసుకున్నాక మనమే రాజులమే, ఇంకెవరు లేనే లేడు. మన ఓటు రెడ్డికి వేసినాం అనుకో, వాడు రాజు అవుతాడు. మన ఓటు మన బీసీలకు వేసినాం అనుకో, రేపు పొద్దుగాల ఇది ఆగుతాదే 1000 కోట్లు అంటే టక్కున సంతకం పెట్టి తీసుకోపోరని ఇస్తాడు. అవు గా పని చేస్తాను కానీ మిమ్మల్ని పిలిచిన. మీరు ఏమీ లేదే, మళ్ళా నీ వెనకాల మేము ఉన్నామని చెప్పురి, నేను చూసుకుంటా. ఏడున్నా మనోళ్ళకి మాట్లాడుర్రి. మాట్లాడి ఏం చెప్తారంటే, అది ఇప్పుడు నీ ఏం చెప్తారంటే అందరిని పిలిపించుకొని మాట్లాడి, అరే మనకు రాజకీయంగా అన్యాయం అవుతుంది, మనోళ్ళు సర్పంచులు కావాలి, మనోళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, మన పాలు మనకు దక్కాలి, మనకు భూమి మనకు దక్కాలి. ఇవాళ బీసీ సర్కారు ఉంటే అంకిరెడ్డికి పల్లికాడ భూమి పోతాదే, నీ అమ్మ ఒక్క దెబ్బ గొలుసు పెట్టి పనిచేస్తుంటే ఇవాళ ఒక్కడే దెబ్బకు గుంజుకూరి. నేనేమంటున్నా, అందుకోసమే మనోళ్ళని పిలిచి మాట్లాడరు. అరే ఇది మనకు బువ్వ పెట్టేది ఉందిరా, రేపు పొద్దుగాల అటు పోవాలరా, మనం తెచ్చుకోవాలరా, మన పాలు మనం తెచ్చుకోవాలరా అని చెప్పురి. ఎన్ని రోజులు బతాం భూమి మీద? ఏనాడైనా ఒకనాడు పోయేదే. మరి ఏందో తేల్చుకొనే పోదాం తీయరాదు. అందరికి కూడా చెప్పు. ఇప్పుడు అస్తాలపురం కాడూరు, మెదకులు ఉండ్రు, ఇక్కడ కానపురం రమన్ మనోళ్ళే రమన్ అన్ని దిక్కులు అందరూ ఇప్పుడు మిరాలు కూడా దిక్కులు, ఇప్పుడు కల్లులు నల్లగొండలు ఉండ్రు, అందరికీ చెప్పేస్తారు. సిద్దిపేట దిక్కులు అందరికీ చెప్తాం. ఆడు మా పాలోడే ఎంకడు పెంటాయి ఉండే, ముసలోడు పెంటాయి ఉండి ఇచ్చి అన్ని ఇల్లు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మనం చేసేదాని దిక్కు ఏమొస్తుందంటే, మనకు భూములు వస్తాయి, ఇండ్లు వస్తాయి, పైసలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఒకవేళ మనం వాళ్ళకి వేసినాం అనుకో, పింఛన్ వచ్చేది లేదు. ఏదైనా ఎదురు పడితే 100 రూపాయలు మన ముఖాన వారేసిపోతాడు. మరి నీ సొమ్మే కాదనే, ఈ 11,000 కోట్లు నీ సొమ్ము కాదనే, నీ సొమ్ము వాడు తినుకుంటా నిన్ను గంగెట్లోడు అంటాడేమే. వాడు గంగెట్లోళ్ళు అవుతారు, వాళ్ళు పోయి అడక్క తినాలి, మనం కాదు కదా. అందుకోసమే మన సొమ్ము వాళ్ళు తింటారు. కాబట్టి మాకు మీతోటి సోపతొద్దు, మాదేందో మేము బతాం, మేము ఏర్పడతామని చెప్తున్నాం. అంతే. ఇవాళ మనమంతా ఒక రక్తం మనది, మన బీసీలదంతా ఒక రక్తము. మనం అక్కడో ఇక్కడో కులం పని చేసుకొని బతున్నాం కానీ అందరం కూడా ఒక్క తల్లి పిల్లలమే. మనం అట్లా బతకాలి, అట్లే ముంగడికి పోవాలి. సరేనా? రైట్. దానికోసమే పెద్ద ఆయన నేను పిలిచింది ఏంటంటే, ఇవాళ మా గంగెడ్లోళ్ళు ఆడింత ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒంటరి కాదురా, వాళ్ళ వెనకాల మేమున్నామని చెప్తున్నాం అన్నట్టు. మేమున్నాం వాళ్ళ వెనకాల అని చెప్తా ఉన్నాం. నేను మన జాతీయం ఒక్కనన్న తీసుకుపోయి లోపల కూర్చుని పెట్టాలి అసెంబ్లీలో. మన బాధలు వాడు మాట్లాడాలి, ఆడ కూర్చొని పని చేయాలి. చేద్దాం, అది చేద్దామని మిమ్మల్ని రమ్మన్నా, పిలిపించిన. కూడా నిన్న అదే చెప్పిండు. అదే చెప్తే మేము సార్ దగ్గర సార్ బరాబర్ వస్తాం, మేము వచ్చి నిలబడతాం, మాట్లాడతాం. మాకు కావాలి, మన హక్కు మనకు కావాలి. అంతే. నేను హక్కుల కోసమే ఇంతవరకు మమ్మల్ని గుర్తించిన మానవులే లేడు. ఎవరన్నా ఇక చూడే ఓ రెడ్డి అయినా గాని, ఓ ఎలమైన గాని మిమ్మల్ని పిలిపించి కూర్చేసి కూర్చుండబెట్టి సాయి దాపిచ్చి
అయ్యా మీకు అన్యాయం అవుతుందని చెప్పినోడు ఉన్నాడే? ఇంతవరకు లేనే లేడు. నేను మీ బిడ్డను కాబట్టి, మనం బీసీలం కాబట్టి, మీ బిడ్డను కాబట్టి ఇగో కాక ఇట్లా అన్యాయం అవుతుంది అని చెప్తున్నా నేను. అదే నీ మాట కాదనుకుంటా నీ వెనక అడుగుతాడు నడిచి ఏడికైనా తయారు. దేనికైనా వస్తాం. మాకు న్యాయం చేయండి, నువ్వు న్యాయం జరిపిస్తుంటే ఏడికైనా వస్తాం. నేనున్నా ఇక ఎందుకే కదా మనల్ని పిలిపించి. నేనున్నా దానికి అది ఆ మాట చెప్పేందుకే నేనున్నా. ఇదివరకు దాకా మీరు వేరు అనుకున్నారు కానీ కాదు, ఇప్పుడు మనమంతా ఒకటి. ఇప్పుడు తెల చెప్పేది మనం అందరం ఒకటి కావాలి, మన అడుగుతాడాలి, మనం నడవాలి కదా. ఇప్పుడు మనకు కావాలి, మన పోరాటం మనం చేసుకోవాలి. ఇప్పుడు మీకు మంచిగా అర్థమయ్యేటట్టు ఒక కథ చెప్తా. ఓ కోడిపెట్టు ఉంది, 20 గుడ్లు పెట్టింది. ఈ కోడిపెట్టను ఎవరు పెంచుకున్నారంటే మల్లారెడ్డి అంటే ఆయన పెంచుకున్నాడు. పెంచుకొని ఏం చేసాడు, పొదిగేస్తే 20 పిల్లలు అయినాయి. 20 పిల్లలు కాగానే ఏం చేసిండు మల్లారెడ్డి, ఏం చేసిండు, ఆ కోడి పిల్లల్ని గచ్చులు వేసి ఇన్ని పరంపరం నూకలు పోసిండు, ఇన్ని నీళ్లు పెట్టిండు. కోడి పిల్లలు మంచిగా బుక్తా ఉన్నాయి, నీళ్లు తాగుతున్నాయి. 2 రోజులు అట్లే ఉన్నాయి. 3వ నాడు తల్లి కోడి ఏం చేసింది, గచ్చలకి బయటికి ఎగిరంగానే పిల్లలు తిడుతున్నాయి. ఓ పిచ్చిదాను ఆయా తల్లివి నువ్వు, ఇక్కడ మంచిగా బువ్వ పెట్టిండు మల్లారెడ్డి బువ్వ పెట్టిండు, నీళ్లు పోసిండు, ఈయనే తిని ఈడకుండా గట్టేట పోతున్నావు అని తల్లిని తిడుతున్నాయి పిల్లలు. ఆ తల్లి ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు పోస్తాడు తర్వాత కోస్తాడే వాడు, మనతో జాగ్రత్తనే, మీకు తెలియదు దాని సంగతి అని చెప్పిన తర్వాత మా అమ్మ బస్టుది ఉన్నట్టుంది, ఇక మమ్మల్ని బతకనిస్తట్లేదని ఆయనతో ఈ పిల్లలు కూడా పోయి గల్మకాడికి పోయి ఆ తల్లి కోడి గల్మ ఎక్కుతా ఉంటుంది, మళ్ళీ వెనుకకు వస్తుంటుంది. ఎందుకు కాదు, పిల్లలకు నేర్పిస్తుంటుంది ఇట్లా ఎక్కి దుంకాలని కడప. మీరు చూడరు, బాగా అబ్జర్వ్ చేయరు. మెల్లగా దుంకి ఆయనతో ఒకసారి బయటికి దుంకుతుంది. పిల్లలు కూడా కియా అనుకుంటే బయటికి దుంకుతాయి. దుంకిన పిల్లలు ఏం చేస్తాయి, అరుగు పక్క పోయింటే పొక్కిలు చేస్తుంటుంది కోడి. ఇది ఇట్టే చేస్తుంది, నువ్వు చూడు. అరుగు పక్క పోయింటి చేసి ఏమైనా గింజలు వెళ్తే అలికినప్పుడు అవి వెళ్తాయి కదా, అవి పిల్లలకు ఇట్లా కొట్టి పిల్లడం కూడా పోస్తుంటుంది, అవి తింటుంటాయి. అప్పుడు పిల్లలు అంటే తల్లిని, అరే నువ్వెక్కడి మనిషివే, మంచిగా లోపల మల్లారెడ్డి నూకలు పోసే, నువ్వు నీళ్ళు పోతే కాయిగా నీడ పట్టుకుండి బుక్కక్క మమ్మల్ని ఈ రోడ్డు మీదకి తీసుకొచ్చి అరుగుల పొంట అని పిల్లల్ని తిడుతుంటాయి. పిల్లలు తిడుతుంటే మీకు తెలియదు బిడ్డ, వాళ్ళ సంగతి నీకు తెలియదు, వాళ్ళు మనోళ్ళు గారని చెప్తుంది. అంతలనే ఒక కుక్కూరికి వస్తుంది. కుక్కూరికి రాగానే తల్లి కోడి కుక్కగా దాన్ని పొడుస్తుంది పోతుంది. కుక్క వారిపోతుంది. కుక్క వారిపోయినాక జర్ర చేపటికి ఏమైతే పిల్లి వస్తుంది. పిల్లి రాగానే తల్లి కోడి ఏం చేస్తుంది, తన రెక్కల కిందికి తీసుకుంటుంది, పిల్లల్ని పిలుచుకుంటుంది, దాచిపెట్టుకుంటుంది. గంత పెద్ద కుక్క వస్తేనేమో అని అంతేందుకు పోయినావు, ఈ చిన్న పిల్లికి భయపడుతున్నావు ఏందమ్మా అని పిల్లలు చెప్తాయి. కుక్కోడు ఉత్తదే రా, వాడు వచ్చేనే గెదిమితే పోతాడు కానీ వీడు అసంచోడు కాదు, వీడు మిమ్మల్ని ఎత్తుకపోతాడు అని చెప్పింది. ఇక తర్వాత మళ్ళీ 2 రోజులకి ఏమైంది, మెల్లగా పిల్లల్ని ఆకిట్ల దాకా తీసుకపోడు పెట్టింది తల్లి. ఆకిట్ల కాడికి తీసుకపోగానే మీదికి వెళ్ళి గద్ద చూసింది. గద్ద చూడగానే మళ్ళీ కుక్క అనగానే పిల్లలన్నీ దగ్గరకు వచ్చినాయి. అమ్మ కుక్కను అట్లా చేసినావు, పిల్లి వస్తే ఇట్లా బెదిరించినావు, మళ్ళీ ఇప్పుడు గద్ద వచ్చింది గానికి భయపడుతున్నావు అంటే వీడు ఇంకా డేంజర్ బిడ్డ, వీడు ఎత్తుకొని పోతాడు అని చెప్పి పిల్లలకి చెప్తుంది. తర్వాత మళ్ళీ 2-3 రోజులకి ఏమవుతుంది, మెల్లగా పెంటకాడికి దొలకపోతుంది. పిల్లల్ని పెంటకాడికి దొలకపోయి తవ్వుతూ ఉంటుంది. తవ్వి దాని ముంగట వేస్తూ ఉంటే అవి తింటూ ఉంటాయి. అప్పుడు పిల్లలు అంటే ఎందుకమ్మా ఈ కష్టం, లోపల మల్లారెడ్డి మంచిగా నూకలు పోసే, నీళ్లు పెట్టే, ఆ నూకలు బుక్కుకుంటా నీళ్ళ కాడ ఉండక వీడికి తీసుకొచ్చి గద్దకు భయపడి, పిల్లికి భయపడి, పెంటకాడికి తీసుకొచ్చి నువ్వు దోపుడు కష్టం చేసుడు అవసరమా అంటే మీకు తెలియదు బిడ్డ అని చెప్తుంటుంది తల్లి. ఆయనతో పిల్లలు ఏమనుకుంటే మా అమ్మ మొత్తం మారిపోయింది, మమ్మల్ని బాధ పెడతానికే బయటికి తీసుకొచ్చింది అని పిల్లలు అనుకుంటాయి. ఇక తర్వాత కొన్ని రోజులకి ఏం చేస్తుంది, తల్లి పెంటకాడికి తీసుకుపోతుంది వీటిని, కానీ తవ్వది మీరు దవ్వుకోరని చెప్తుంటుంది. మీరు దవ్వుకోరు, మీరు బుక్కోరు అని చెప్తుంటుంది. అప్పుడు పిల్లలు ఏమంటాయి, అమ్మ ఇది మర్మన్న తల్లి అయిపోయిందిరా, ఇక మనల్ని పట్టించుకుంటలేదు, లోపల మల్లారెడ్డే నయం, నీళ్ళు పోసిండు, ఇత్తులు పోసిండు, నీడ పట్టుకుంచాడు, ఈడికి తీసుకొచ్చి మనని పెంట మీద ఇడిచిపెట్టి మననే దవ్వుకోమంటుంది తల్లి, ఎంత బస్టుదిరా ఇది అని చెప్పి పిల్లలు అనుకుంటాయి. మీకు తెలియదు బిడ్డ అని తల్లి సముదాయిస్తూ ఉంటుంది. ఇక ఆయనతో కరెక్ట్గా 56 రోజులు అవుతుంది. 56 రోజులు కాగానే తల్లి ఎడబాపుతుంటుంది పిల్లల్ని. పిల్లలు పెద్దగా అయినప్పుడు ఎడబాపుతుంటుందిగా,
దగ్గరకు వస్తుంటే ఇట్లా అంతుంటుంది పొడుస్తుంటుంది. అప్పుడు పిల్లలు ఏమంటాయంటే సీ ఇది మొత్తం మారిపోయిందిరా తల్లి, దీని దిక్కే ఉండొద్దురా, మల్లారెడ్డే మంచోడరా అని చెప్పి ఆయనతో 10 పిల్లలు ఏం చేస్తాయి అంటే మేము మల్లారెడ్డి దిగిపోతామని పోయినాయి. పోగానే మల్లారెడ్డి గారు అయ్యో రారు బిడ్డ అని మళ్ళీ ఆయన్ని జొన్నలు జల్లి ఆయనతో ఇంత నీళ్ళు పోస్తే చూసినామా మల్లారెడ్డి ఎంత మంచోడు, అమ్మనేమో బయట ఆగం చేస్తూ ఉంది, అమ్మ దగ్గర 10 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా బతున్నారు, మనం ఎంత నిమ్మలంగా ఉన్నామని ఇవి చెప్పుకుంటుంటాయి అన్నట్టు. అంతలే మల్లారెడ్డి ఇంటికి రేవంత్ రెడ్డి వచ్చిండు ఓనాడు దావత్కు భోజనానికి రాయంటే. మల్లారెడ్డి ఇంటికి జానారెడ్డి వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, తర్వాత ఇంకో రెడ్డి వచ్చిండు, అందరు రెడ్లు వచ్చిర్రు భోజనానికి. ఇంట్లో దావత్ ఉందంటే ఆయనకి 10 పిల్లల్ని కోసిరు, వాళ్ళకి పెట్టిరు. అయిపోయానా? తల్లి ఏమో బయటికి వచ్చి ఎట్లా బతకాలని నేర్పుతా ఉంది. గద్ద వచ్చినప్పుడు ఏం చేయాలి, పిల్లి వచ్చినప్పుడు ఏం చేయాలి, పెంటనెట్ట తవ్వుకోవాలి, ఎట్లా ఎరక బుక్కాలని తల్లి చెప్తుంది. తల్లి మాటలు విననటువంటి పిల్లలు పోయేమో సచ్చినాయి, ఇవేమో బతికినాయి. ఇప్పుడు తీన్మార్మాలని నేను చెప్తున్నంటే మా వాళ్ళని ఎట్లా బతకాలని తోలుకొస్తా ఉన్నా, వాడేమో కోస్తందుకు పిలుస్తా ఉన్నాడు మిమ్మల్ని. అర్థమైందా? ఇగో ఇది నేను చేసే పని. ఇది ఇగో మనము ఎక్కువ రోజులు బతకమే భూమి మీద, ఎల్లకాలం బతకం. కానీ బతుకున్నప్పుడే నా వాళ్ళకి ఏదన్నా పని చేసిపోవాలి, నా వాళ్ళ కడుపు నింపిపోవాలి, నా వాళ్ళకు కష్టం రాకుండా చూసుకుంటా పోవాలి. అగో గదాని కోసం మిమ్మల్ని రమ్మని రావాలి, చేయాలి, తిరగాలి. దానికి ఏం బాధపడే. ఇప్పుడు ఎట్లా మరి మన పార్టీలో మీరు ఎట్లా మన పార్టీని పట్టుకొని పోవాల్సిందే, మీరు పోవాల్సిందే. ఎందుకంటే ఇంకా ఆప్షన్ లేదు మనకి. ఎందుకంటే కాంగ్రెస్ జెండా పడదామంటేనేమో రెడ్డి వాళ్ళది, కారు గుర్తు పడదామంటేనేమో ఎలుమోళ్ళది, పువ్వు గుర్తు పడదామంటేనేమో బాపనోళ్ళది. మనకో గుర్తు వచ్చింది ఇప్పుడు, కత్తెర గుర్తు మనది మా పాలు మేము కత్తిరించుకుంటాం రా అని తెచ్చిన. ఇది మన గుర్తే, కత్తెర గుర్తు పట్టుకొచ్చిన. ఈ మా పాలు ఇక మీకు మాకు సోపతొద్దు, రెడ్లకు వెలమలకు మనకు సోపతొద్దు, మా పాలు మేము కట్ చేసుకుంటాం రా అని తెచ్చిన. ఈ పచ్చదనం ఏమో మన రైతులది కష్టపడి, ఈ ఎర్రదనం ఏమో మన కార్మికులది, కంపెనీలలో ఆడిడ పనిచేసేటోళ్ళది. ఈ పిడికిలు మనది, ఇవి వరికంకులు మనవి. వీటన్నిటి కోసం ఇక మాకు అధికారం కావాలని తెచ్చిన. కాంగ్రెస్ వాళ్ళకు ఒక పార్టీ, రెడ్డి వాళ్ళకు కో పార్టీ, వెలమోళ్ళకు కో పార్టీ, బాపనోళ్ళ కో పార్టీగా మన బీసీలకు కూడా పార్టీ తెచ్చిన. మన పార్టీ తెచ్చిన మన పార్టీ మన గుర్తు మాది మాకున్నది పోవే అని చెప్పాలి. ఎవడన్నా వస్తే మాది మాకున్నదా, మా కత్తెర మాకున్నది, మేము చూసుకుంటా పో అని చెప్పాలి. చాలు. ఇంకా ఇప్పుడు మనం ఓటేస్తా ఉంటే మన పొరగాల కూడెత్తుకపోవటే, మనం వేస్తా ఉంటే వాడు ఎత్తుకపోవటే. ఇగో ఆ గద్ద ఏదైతే ఉందో ఆ గద్ద ఇళ్ళనే ఉంది, ఆ పిల్లి ఇళ్ళనే ఉంది. గట్ల అందుకోసమే మనమంతా ఒక్క తల్లి పిల్లల లెక్క ఒకరినొకరు కాపాడుకుంటూ మనం అధికారం తెచ్చుకొని మన రాజ్యం మనం మేలుకోవాలి, మన పాలు మనం తీసుకోవాలి, మనం కడుపు నిండా మన పొరగాలకు పెట్టాలి. ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఇది నీ పార్టీ, నీది. ఒకరొకరు అన్న కుమార్ ఈ తమ్ముడు బాగా ఏరుతాను, రాజు. వాడైతే చిన్నగా ఉండే, అప్పుడు చిన్నగా పీక పట్టుకొని వచ్చి నేను ఆ వెనకటి నుంచి చెప్తానే ఉన్నా. అర్థమైంది కానీ నేను చెప్పింది.
ఇంకేమైనా డౌట్ ఉందా? దుర్గేష్ దా. అచ్చా ఆహా. దా. దా. జై బీసీ జై జై టిఆర్పి జై బీసీ. థ్యాంక్ యూ.